అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్ అనే సంస్థ దేశవ్యాప్తంగా టాప్ 20 సంపన్న ఎమ్మెల్యేల లిస్టు ప్రకటిస్తే అందులో సగం మంది అంటే 10 మంది మన 2 తెలుగు రాష్ట్రాలకు చెందినటువంటి ఎమ్మెల్యేలే ఉన్నారు. టాప్ 20 సంపన్న ఎమ్మెల్యే లిస్టులో 10 మంది మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళే ఉన్నారు. హైలైట్ కదా. అంటే యాక్చువల్గా దేశంలోనే అత్యంత సంపన్న ఎమ్మెల్యేగా మహారాష్ట్రకు చెందిన బీజేపీ నేత పరాగ్ షా, అంటే ఇది అఫీషియల్గా ఎన్నికల కమిషన్కి సమర్పించిన అఫిడవిట్. అన్అఫీషియల్ అంటే మన వాళ్ళ కథలు మనకు తెలుసు కదా, అవి చాలా. ఇది ఒక అఫీషియల్ అన్న పదం చుట్టూ మీరు జస్ట్ నోట్ దట్ వర్డ్. మహారాష్ట్రకు చెందిన బీజేపీ నేత పరాగ్ షా దేశంలోనే అత్యంత సంపన్న ఎమ్మెల్యే. 3,400 కోట్ల రూపాయలు విలువ చేసే ఆస్తులు ఉన్నట్లు అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్ విశ్లేషణ చేసింది. అలాగే పశ్చిమ బెంగాల్కి చెందిన బీజేపీ నేత నిర్మల్ కుమార్ ధారా, ఆయన ఎవరైతే ఉంటారో ఆయన ఆస్తులు కేవలం 1,700 రూపాయలు మాత్రమే అంట. 1,700. సరే, ఇదంతా ఒక ఎత్తు అయితే తెలుగు రాష్ట్రాలకు చెందిన 10 మంది ఎమ్మెల్యేలు టాప్ 20 ఉండడం మరింత ఇంట్రెస్టింగ్. అండ్ మరీ ముఖ్యంగా టాప్ 10లో ఏపీకి చెందిన వాళ్ళే 4 ఉన్నారు. టాప్ 20లో 2 తెలుగు రాష్ట్రాల వాళ్ళు 10 మంది ఉంటే టాప్ 10లో మన ఏపీకి సంబంధించిన వాళ్ళు 4 ఉన్నారు. టాప్ 5లో ఎన్ చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి 931 కోట్లు. టాప్ 6 నారాయణ విద్యాసంస్థలు పి నారాయణ టీడీపీ ఎమ్మెల్యే 824 కోట్లు. టాప్ 5 చంద్రబాబు, టాప్ 6 నారాయణ, టాప్ 7 జగన్మోహన్ రెడ్డి 757 కోట్లు. టాప్ 8 వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి టీడీపీ 716 కోట్లు. అండ్ టాప్ 20లో ఇది టాప్ 10లో ఉన్నోళ్ళు. టాప్ 20లో ఉన్న నారా లోకేష్ 542 కోట్లు. ఒక రకంగా అఫీషియల్గానే చంద్రబాబు, నారా లోకేష్ వీళ్ళిద్దరు తండ్రి కొడుకులు ఆస్తే 1,500 కోట్ల పైన ఉంది. టాప్ 20లో ఉన్న లోకేష్ 542 కోట్లు, బాలకృష్ణ 295 కోట్లు, లోకం నాగమాధవి 291 కోట్లు. వీళ్ళు ఏపీకి సంబంధించిన వాళ్ళు. ఒక జగన్మోహన్ రెడ్డి అని పక్కన పెడితే చంద్రబాబు, లోకేష్, బాలకృష్ణ వీళ్ళు ముగ్గురితే కొంచెం అటు ఇటు 2,000 కోట్లు ఉంది అఫీషియల్గా. వామ్మో. అండ్ మిగతా అందరూ కూటమి ఎమ్మెల్యేలే. లోకం నాగమాధవి జనసేన ఎమ్మెల్యే 291, నారాయణ, వేమిరెడ్డి ప్రశాంత్ అందరూ టీడీపీని. ఇంకా తెలంగాణకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. టాప్ 11 జి వివేకానంద V6 ఓనర్ 606 కోట్లు జి వివేకానంద. టాప్ 15 కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఈయన కాంగ్రెస్ పార్టీ 458 కోట్లు. టాప్ 19 పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ 433 కోట్లు. సో టాప్ 20లో ఉన్న వాళ్ళలో వీళ్ళు మొత్తం మీద అంటే 10 మంది మన వాళ్ళే ఉన్నారు. టాప్ 10లో అయితే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వాళ్ళే 4 ఉన్నారు. సో అందరూ టీడీపీ వాళ్ళే ఉన్నారు. తెలంగాణ 3 ఉంటే 3 కాంగ్రెస్. ఇక్కడ ఆంధ్రాలో 7 మంది ఉంటే 1 జగన్, మిగతా అందరూ టీడీపీ, జనసేన ఎక్కువ. జనసేన 1, టీడీపీ 5 మంది. అమ్మో, అసలు ఎంత డబ్బులు కదా. అఫీషియల్. అన్అఫీషియల్ ప్రకారం ఇంక మల్టిప్లై ఎన్ని వేసుకుంటారో వేసుకోండి. దాన్ని బట్టి వాళ్ళ దగ్గర ఎంత వస్తుంటుందో ఈజీగా ఒక అంచనా వేయగలుగుతారేమో.